ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది షేక్ మస్తాన్బీ. ముఖ్యాంశాలు: సమకాలీన సవాళ్లను పరిష్కరించడానికి సంస్కృత భాష, కాలాతీత జ్ఞానం ఎంతగానో దోహదపడుతుందని భారత ఉపరాష్టపతి జగదీప్ ధన్కడ్ పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా లోక్సభ రెండో దశ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మే 3, 4 తేదీల్లో రాష్టంలో జరిగే పలు ఎన్నికల ప్రచార సభలు, రోడ్ షోల్లో పాల్గొంటారు. లోక్సభ ఎన్నికల 5వ విడత నోటిఫికేషన్ను కేంద్ర ఎన్నికల సంఘం ఈరోజు విడుదల చేసింది. రాష్టంలో 10వ తరగతి పరీక్షల్లో ఉత్తీర్ణులైన విద్యార్థుల కోసం పాలిసెట్ 2024 పరీక్ష రేపు జరగనుంది. వార్తల వివరాలు: సమకాలీన సవాళ్లను పరిష్కరించడానికి సంస్కృత భాష, కాలాతీత జ్ఞానం ఎంతగానో దోహదపడుతుందని భారత ఉపరాష్టపతి జగదీప్ ధన్కడ్ పేర్కొన్నారు. తిరుపతిలోని జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయం 3వ స్నాతకోత్సవంలో ఉపరాష్టపతి ముఖ్య అతిథిగా పాల్గొని 67 మందికి బంగారు పతకాలు, 47 మందికి పీహెచ్డీలు, 580 మంది విద్యార్థులకు పట్టాలను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, భారతీయ విలువలు, సంస్కృతి, విజయాల గురించి ప్రామాణికమైన అవగాహనను నిర్ధారించడానికి స్నాతకోత్సవం వంటి కార్యక్రమాలు అవసరమని పేర్కొన్నారు. సంస్కృత భాష విద్యార్థుల్లో సృజనాత్మకత, సాంస్కృతికతను, ఉత్సుకతను పెంపొందిస్తుందని వెల్లడించారు. అంతకుముందు ఉపరాష్టపతి కుటుంబ సమేతంగా తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. వేద పండితులు వారికి ఇఫ్తికపాల్తో స్వాగతం పలికారు. ఆలయంలోని రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం చేసి స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. దేశవ్యాప్తంగా 12 రాష్ట్రాలు, ఒక కేంద్రపాలిత ప్రాంతంలోని 88 స్థానాల్లో లోక్సభ రెండో దశ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. ఈ ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్లో పలువురు ప్రముఖులు తమ ఓటు హక్కు వినియోగించుకుని ప్రజలంతా ఓటు వేసేందుకు ముందుకు రావాలని సందేశమిస్తున్నారు. కర్ణాటక రాష్ట్రంలోని 14 స్థానాలు, రాజస్థాన్ రాష్ట్రంలోని 13 స్థానాలు, మహారాష్టలో 8 స్థానాలు, ఉత్తరప్రదేశ్లో 8, మధ్యప్రదేశ్లో 6, అస్సోం, బీహారుల్లో 5, ఛత్తీస్గఢ్, బెంగాల్లో 3, మణిపూర్, త్రిపుర, జమ్మూ కాశ్మీర్లో ఒక్కొక్క స్థానానికి ఈరోజు పోలింగ్ జరుగుతోంది. కాంగ్రెస్ నాయకులు రాహుల్ గాంధీ, శశి థరూర్, కేంద్ర మంత్రులు రాజీవ్ చంద్రశేఖర్, గజేంద్ర సింగ్ షెకావత్, ఓం బిర్లా, బాలీవుడ్ నటి హేమమాలిని తదితరులు ఈరోజు జరుగుతున్న ఎన్నికల్లో పోటీలో ఉన్నారు. దేశవ్యాప్తంగా 543 లోక్సభ నియోజకవర్గాలకు 7 విడతల్లో జరగనున్న ఎన్నికల్లో భాగంగా మొదటి దశ పోలింగ్ ఏప్రిల్ 19వ తేదీన జరిగింది. 7 దశల పోలింగ్ తర్వాత జూన్ 4వ తేదీన ఓట్ల లెక్కింపు జరుగుతుంది. ఈరోజు జరుగుతున్న సార్వత్రిక ఎన్నికల రెండో దశ పోలింగ్లో అధిక సంఖ్యలో ఓటు హక్కు వినియోగించుకోవాలని భారతీయ జనతా పార్టీ నాయకులు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రజలను కోరారు. ముఖ్యంగా మహిళలు, యువత పెద్ద ఎత్తున ఓటింగ్లో పాల్గొనాలని అన్నారు. అధిక ఓటింగ్ శాతం దేశ ప్రజాస్వామ్యాన్ని మరింత బలోపేతం చేస్తుందని సామాజిక మాధ్యమం వేదికగా ప్రధాని తెలిపారు. భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆంధ్రప్రదేశ్ పర్యటన ఖరారైంది. మే 3, 4 తేదీల్లో ఎన్డీఏ అభ్యర్థుల తరపున రాష్ట్రంలో జరిగే పలు ఎన్నికల ప్రచార సభలు, రోడ్ షోల్లో ప్రధాని పాల్గొంటారని బీజేపీ వర్గాలు ప్రకటించాయి. 3వ తేదీ మధ్యాహ్నం పీలేరులో జరిగే బహిరంగ సభలో ఆయన ప్రసంగిస్తారు. అదే రోజు సాయంకాలం విజయవాడలో జరిగే రోడ్ షోలో పాల్గొంటారు. 4వ తేదీ మధ్యాహ్నం రాజమహేంద్రవరం, సాయంకాలం అనకాపల్లిలో జరిగే బహిరంగ సభల్లో కూడా నరేంద్ర మోదీ ప్రసంగిస్తారు. లోక్సభ ఎన్నికల 5వ విడత నోటిఫికేషన్ను ఎన్నికల సంఘం ఈరోజు విడుదల చేసింది. 6 రాష్ట్రాలు, 2 కేంద్రపాలిత ప్రాంతాల్లోని 49 లోక్సభ స్థానాలకు మే 20వ తేదీన పోలింగ్ జరగనుంది. ఉత్తరప్రదేశ్లో 14 స్థానాలు, మహారాష్టలో 13, పశ్చిమ బెంగాల్లో 7, ఒడిశా, బీహార్ రాష్ట్రాల్లో 5 స్థానాల చొప్పున, జార్ఖండ్లో 3, జమ్మూ కాశ్మీర్, లడఖ్ కేంద్రపాలిత ప్రాంతాల్లో ఒక్కో స్థానానికి ఈ విడతలో పోలింగ్ జరుగుతుంది. మే 3న నామినేషన్ దాఖలుకు ఆఖరి తేదీగా ఉంది. తిరుపతిలోని పద్మావతి చిన్నపిల్లల హృదయాలయం ఎంతోమంది చిన్నారులకు విజయవంతంగా గుండె మార్పిడి శస్త్రచికిత్స చేసి పునర్జన్మను ప్రసాదిస్తోందని రాష్ట్ర గవర్నర్ ఎస్. అబ్దుల్ నజీర్ కొనియాడారు. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో తిరుపతిలో నడుస్తున్న బర్డ్ పద్మావతి చిన్నపిల్లల హృదయాలయం ఆసుపత్రులను గవర్నర్ ఈరోజు ఉదయం సందర్శించారు. అక్కడ అందుతున్న వైద్య సదుపాయాల గురించి రోగులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా అబ్దుల్ నజీర్ పాత్రికేయులతో మాట్లాడుతూ, నిరుపేదలకు ఎంతగానో ఉపయోగపడుతున్న ఇలాంటి ఆసుపత్రులు ఇలాగే నిరంతరాయంగా కొనసాగాలని, అనారోగ్యంతో బాధపడే మరింత మంది రోగులకు సహాయంగా నిలవాలని ఆకాంక్షించారు. ఈ ఆసుపత్రులకు ప్రస్తుతం కొంతమంది దాతలు సహకారాన్ని అందిస్తున్నారని, మరింత మంది తమ వంతు సహకారాన్ని అందించేందుకు ముందుకు రావాలని గవర్నర్ కోరారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. ప్రస్తుత ఓట్ల లెక్కింపు ప్రక్రియలో ఎటువంటి మార్పు ఉండబోదని భారత సర్వోన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది.
లోక్సభ ఎన్నికలు జరుగుతున్న ప్రస్తుత తరుణంలో ఈవీఎంలలో ఓట్లతో పాటు వీవీప్యాడ్ల స్లిప్పులను లెక్కించాలని కోరుతూ దాఖలైన పలు పిటిషన్లను సర్వోన్నత న్యాయస్థానం ఈరోజు త్రోసిపుచ్చుతూ ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల్లో పోలైన ఓట్లతో వీవీప్యాడ్ల స్లిప్లను కూడా 100% సరిచూడాలన్న విజ్ఞప్తిని కూడా తిరస్కరించింది. ఈవీఎంలు, వీవీప్యాడ్ల స్లిప్లను 100% కలిపి తనిఖీ చేయడం కుదరదని న్యాయస్థానం తెలిపింది. ఈవీఎంల స్థానంలో మరలా పేపర్ బ్యాలెట్ వినియోగించాలన్న అభ్యర్థనను కూడా త్రోసిపుచ్చింది. జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ దీపాంకర్ దత్తాలతో కూడిన ధర్మాసనం ఈ అంశాలను పేర్కొంటూ వీవీప్యాడ్ల ఫిజికల్ డిపాజిట్ సాధ్యం కాదని స్పష్టం చేసింది. రాష్ట్రంలో 10వ తరగతి పరీక్షల్లో ఉత్తీర్ణులైన విద్యార్థుల కోసం పాలిసెట్ 2024 పరీక్ష రేపు జరగనుంది. ఇందుకోసం రాష్ట్ర వ్యాప్తంగా 424 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు. పాలిసెట్ AP.nic.in నుంచి విద్యార్థులు తమ హాల్ టికెట్లు పొందవచ్చు. ప్రభుత్వ, ప్రైవేటు పాలిటెక్నిక్లో నిర్వహించే వివిధ డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాల కోసం పాలిసెట్ నిర్వహిస్తారు. వడగాల్పుల దృష్ట్యా పరీక్షా కేంద్రాల వద్ద చల్లని త్రాగునీరు, వైద్య శిబిరాలు ఏర్పాటు చేయాలని విద్యాశాఖ జిల్లా అధికారులను ఆదేశించింది. ఓటు హక్కు వినియోగంపై ప్రజలను చైతన్యం చేస్తూ స్వీప్లో భాగంగా ప్రకాశం జిల్లా యంత్రాంగం పలు కార్యక్రమాలు నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా ఒంగోలు నగరంలోని చర్చి సెంటర్లో ఓటు ప్రాముఖ్యత, ఓటు వినియోగంపై అవగాహన కల్పించే లక్ష్యంతో సైకత శిల్పాన్ని ఏర్పాటు చేశారు. సాధారణంగా తీర ప్రాంతాల్లో మాత్రమే చూసే ఈ శిల్పాన్ని ఒంగోలు పట్టణం మధ్యలో ఏర్పాటు చేయడంతో ప్రజలు ఎంతో ఉత్సాహంగా తిలకిస్తున్నారు. విజయవాడకు చెందిన ప్రముఖ సైకత శిల్పి బాలాజీ ప్రసాద్ ఈ సైకత శిల్పాన్ని నిర్మించారు. ఈ శిల్పాన్ని సందర్శించిన సందర్భంగా జిల్లా కలెక్టర్ ఏఎస్ దినేష్ కుమార్ పాత్రికేయులతో మాట్లాడుతూ ప్రజల్లో ఓటు సద్వినియోగం పట్ల చైతన్యం కోసం విభిన్న కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. ప్రజలందరూ మే 13వ తేదీన పోలింగ్ కేంద్రాలకు వచ్చి ఓటు వేయాలని జిల్లా కలెక్టర్ సూచిస్తూ శాండ్లో ఫైన్ ఆర్ట్స్ చేసిన బాలాజీ వర్మ ద్వారా శాండ్ ఆర్ట్ ఎగ్జిబిషన్స్ పెట్టాము. ప్రతి ఒక్కరూ కూడా కదలి వచ్చేసి వాళ్ళు ఓటు కేంద్రాల్లో ఓటు వేయాలి అని ఒక కోరికతో ఈ కార్యక్రమం చేయడం జరిగింది. స్వీప్ టీమ్ ప్రకాశం ఇది చాలా సక్సెస్ఫుల్గా ఏర్పాటు చేశారు. ఒక పండగ వాతావరణంలో ఓటింగ్ డే జరపడానికి అందరూ కూడా ముందుకు రావడం చాలా సంతోషమైన విషయము. ఈ నెల 28వ తేదీ నుంచి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మలివిడత ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. ప్రతిరోజు 3 శాసనసభ నియోజకవర్గాల్లో జరగబోయే బహిరంగ సభల్లో ఆయన పాల్గొనేలా కార్యాచరణ సిద్ధం చేస్తున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. అందులో భాగంగా 28వ తేదీ ఉదయం 10 గంటలకు తాడిపత్రి, మధ్యాహ్నం 12 గంటల 30 నిమిషాలకు వెంకటగిరి, 3 గంటలకు కందుకూరులో జరిగే బహిరంగ సభల్లో జగన్మోహన్ రెడ్డి పాల్గొంటారు. ఇలా ఉండగా రేపు వైఎస్సార్సీపీ ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేయనున్నారు. ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే మద్యం దుకాణాలను నియంత్రిస్తామని తెలుగుదేశం పార్టీ నాయకులు నారా లోకేష్ పేర్కొన్నారు. ఆయన ఈరోజు మంగళగిరి మండలం కృష్ణయ్యపాలెంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొని మాట్లాడుతూ రాష్ట్రంలో కల్తీ మద్యం వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, ఇప్పటికే వేల సంఖ్యలో ప్రాణాలు కోల్పోయారని అన్నారు. తమ పార్టీ అధికారంలోకి వస్తే ఈ పరిస్థితిని చక్కదిద్దుతామని హామీ ఇచ్చారు. రాష్ట్రంలో పంట నష్టపోయిన రైతులను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఆదుకోలేదని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఆరోపించారు. ఎన్టీఆర్ జిల్లా తిరువూరులో ఆమె ఈరోజు ఎన్నికల ప్రచార సభలో పాల్గొని మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక రాష్ట్రానికి ప్రత్యేక హోదా అంశాన్ని విస్మరించారని, రాజధాని లేని రాష్ట్రంగా ఉండే పరిస్థితిని తీసుకువచ్చారని పేర్కొన్నారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. సమకాలీన సవాళ్లను పరిష్కరించడానికి సంస్కృత భాష, కాలాతీత జ్ఞానం ఎంతగానో దోహదపడుతుందని భారత ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కడ్ పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా లోక్సభ 2వ దశ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మే 3, 4 తేదీల్లో రాష్ట్రంలో జరిగే పలు ఎన్నికల ప్రచార సభలు, రోడ్ షోల్లో పాల్గొంటారు. లోక్సభ ఎన్నికల 5వ విడత నోటిఫికేషన్ను కేంద్ర ఎన్నికల సంఘం ఈరోజు విడుదల చేసింది. రాష్ట్రంలో 10వ తరగతి పరీక్షల్లో ఉత్తీర్ణులైన విద్యార్థుల కోసం పాలిసెట్ 2024 పరీక్ష రేపు జరగనుంది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.